బాలీవుడ్ ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠి ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొన్ని నెలల క్రితమే ఆయన తండ్రి కన్నుమూశారు. దీని నుంచి తేరుకోకముందే పంకజ్ కుటుంబంలో మరో విషాదం నెలకొంది. పంకజ్ త్రిపాఠి బావుమర్ది రాకేష్ తివారీ ఘోర కారు ప్రమాదంలో కన్నుమూశారు. ఇదే ప్రమాదంలో గాయపడిన పంకజ్ త్రిపాఠి సోదరి సరిత తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళ్తే భార్యతో కలిసి ప్రత్యేక వాహనంలో బీహార్ నుంచి పశ్చిమ బెంగాల్కు బయలుదేరాడు రాకేష్. ఢిల్లీ, కోల్కతా జాతీయ రహదారిపై వారు వేగంగా ప్రయాణిస్తుండగా చౌరస్తా దగ్గర కారు అదుపు తప్పింది. వేగంగా వెళ్లి డివైడర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాద తీవ్రతకు రాజేష్ తివారీ, సరితకు తీవ్ర గాయాలయ్యాయి. కారులో ఇరుక్కున్న వారిని స్థానికుల సహాయంతో పోలీసులు బయటికి తీసుకొచ్చారు. ప్రమాదం తర్వాత రాజేష్ తివారీ, సరిత తివారీల్ని ధన్బాద్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటికి రాజేష్ తివారీ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సరిత తివారీ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో పంకజ్ త్రిపాఠి ఇంట్లో విషాద వాతావరణం నెలకొంది.